భారత సైనిక సామర్థ్యాన్ని, ఆత్మనిర్భర భారత స్ఫూర్తిని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెబుతూ ఢిల్లీలో 74వ గణతంత్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది. నారీ శక్తి థీమ్తో కర్తవ్య పథలో రిపబ్లిక్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ద్రౌపది ముర్ము గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు సాగిన పరేడ్లో త్రివిధ దళాలు తమ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయి. 74వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో వైభవంగా జరిగాయి. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి తర్వాత తొలిసారి కర్తవ్యపథ్ రిపబ్లిక్ డే వేడుకలకు వేదికైంది. రాజ్పథ్ చేరుకున్న ప్రధాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. సాయుధ దళాల గన్ సెల్యూట్తో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. MI-17 V5 కు చెందిన హెలికాప్టర్లు ఆకాశం నుంచి ఈసారి 105 mm లైట్ ఫీల్డ్ గన్లను ఉపయోగించారు. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు సాగిన పరేడ్లో త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆత్మనిర్భర్ భారత్ కింద పూర్తి స్వదేశ ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్, నాగ్ క్షిపణి వ్యవస్థ, K9 వజ్ర టీ గన్ సిస్టమ్, బ్రహ్మోస్ క్షిపణులు, BMP-2 శరత్ పదాతిదళ పోరాట వాహనం, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ హెవీ వెహికల్ పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నారీ శక్తి థీమ్తో వేడుకలు జరిగినందున ఆకాశ్ ఆయుధ వ్యవస్థ ప్రదర్శనకు లెఫ్టినెంట్ చేతన శర్మ నేతృత్వం వహించారు. భారత నౌకాదళ బృందాన్ని లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ ముందుండి నడిపించారు. దేశ సాంస్కృతిక భిన్నత్వం, వారసత్వం, ఆర్థిక, సామాజిక పురోగతికి అద్దం పట్టేలా సాగిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 23 శకటాలు ఇందులో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్, అస్సోం, గుజరాత్, కేరళ సహా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన 6 శకటాలు ఇందులో పాల్గొన్నాయి.